అన్నమాట. దానికి మనని హింసించకున్న రాదు, అది పాపం అన్నమాట. మన వల్లనే ప్రతి ఒక్క ప్రాణిని 80 లక్షల జీవరాశులతో సహా అవి ఆత్మనే. అవి ఒకటికొకటి మళ్ళా మీ వల్లనే సంసారికం చేస్తాయి, పిల్లలు కంటాయి, మళ్ళా అవి ఒకరికొకరు ప్రేమ చేసుకుంటాయి. సీమె ఇంత చక్కెర వేస్తే ఒక్క సీమె చూసి అన్ని తన గుంపునంతా తీసుకొస్తారు, ఒక్క క్షణం లోపల చక్కెరనంతా అరువు. అట్లా మీరు కూడా మన మానవ వృత్తిని బంధువులారా మీరు ఆ అహింస పరమధర్మం అది సనాతనం నుంచి వచ్చిందనమాట. మన వల్లనే ఒక ప్రాణిని చూసుకునాలి అని పెద్దలు చెప్పినారనమాట. దాన్ని గ్రహించుకొని మీరు ఈ మధుమాంసాలు మానుకుంటే అవి ఆ మధుమాంసం ఎవరు తినాలి? ఆ కుక్కలు, నక్కలు, కాకులు, గద్దలు, సింహాలు, మెకాలు, తోడేండ్లు, పెద్ద పుళ్ళు, అది ఒకటికి ఒకటి ముందు జన్మలు కూడా వైరం జన్మలు వచ్చి అది ఒకదానికి ఒకటి వైరం పెట్టి అది పులి అయితే ఇది మేక అవుతాడు, లేకపోతే ఒక పశువు అవుతాడు. దానికి అనుకూలంగా ఎప్పుడో చిక్కుతుంది. చిక్కినప్పుడు ఎక్కడ పట్టుకుంటుంది? గొంతు ఇక్కడ పట్టుకుంటుంది అనమాట. నీవు గొంతు ఎట్లా కోసి దాని మాంసం తింటావో అది అప్పుడు గొంతు పట్టుకొని ఏం చేస్తుందంటే అది మాంసంని వదిలిపెట్టి గొంతు పట్టుకొని చెప్తుంది దానికి, కొడుక నీవు నన్ను ఎట్లా కోసింటివి, ఇప్పుడు నిన్ను తింటస్తుడు, ఇప్పుడు నీ గొంతు పట్టుకున్నా, మరి ఇప్పుడు ఏం చేస్తావంటది అని ఏం చేస్తుంది, రక్తం అంతా పీల్చుకుంటుంది. పీల్చుకున్నాను ఏమవుతుంది, అది చచ్చిపోతుంది, కండ్లీళ్ళు ఇస్తుంది, చచ్చిపోతుంది. రక్తం పీల్చుకున్నాడు. ఇక్కడ గొంతులో పండ్లు, దాని పండ్లు ఎట్లుంటాయి, ఇట్లా పెద్ద పులి పండ్లు, మెక్కం పండ్లు, మన దీని పండ్లకు ఉంటాయి, నోరు ఇంత ఇది ఉంటుంది అనమాట. ఆ పండ్లు దిగేసి అది గొంతుని వీక్క తింటుంది అనమాట. ఆ రక్తం పీల్చుకున్న తర్వాత అప్పుడు అది చచ్చిపోతుంది, ప్రాణం వదిలిపోతుంది. వదిలిందాడు ఏం చేస్తుంది, అది రక్తం సంతోషంగా తాగి ఆ మాంసంని ఆ తుండని అక్కడ పడేసి అట్లా తిరిగి వస్తుంది సంతోషంగా, ఆనందంగా తిరిగి వచ్చి పీకొచ్చింది. అట్లా మీరు ఆ మృగ వృత్తిని వదులుకునాలి అని మీరు అంతా రాచేసి మృగ వృత్తి అయిపోయింది మన భారతదేశం అంతా. ఈయన వృత్తి అయిపోయింది, ధర్మ వృత్తి అంతా శూన్యత అయిపోయింది, దయమయత్వం అనేది లేకుండా అయిపోయింది. అది ఆ ప్రాణి తల్లడిస్తుంటుంది అనమాట, అమ్యా అంటే వదులుతుంటుంది అనమాట. ఆ భగవంతుని ప్రార్థన చేస్తుంటుంది, అయ్యో పరమాత్మ నన్ను రచన చెయ్యి అంటానని అమ్యాని వదులుతుంది. దాన్ని అట్లేని కోస్తారు, అంటే కోసేటోడు యముడు అనమాట. అది జన్మాంతర వైర్యంతో ఆ పాప వృత్తితోటి ఆ జన్మకి వచ్చేసి ఇక దాన్ని నోట్ల పడుతుంది అనమాట. మీరు ఇట్లాంటి జన్మలకు పోకుండా మళ్ళా మానవ జన్మము పుట్టేటట్లాంటిగా మానవ వృత్తిని గ్రహించుకోండి. ఇదే మనిషి జన్మని మళ్ళీ వచ్చేటట్ల అది గ్రహించుకొని సత్యమును గ్రహించుకొని సర్వప్రాణులను తన వాళ్ళని భావించుకొని నడిస్తే భగవంతుడు మనవంతురం వరకు మానవ జన్మమే పుట్టిస్తాడు అని అది శాస్త్రజ్ఞులు కూడా చెప్తాయి, మళ్ళీ పెద్దలు కూడా చెప్తారు. దానికి మీరు అందరూ భక్తులు ఇప్పుడు ఈ టీ లోపల భక్తులైనట్లాంటి వాళ్ళే అందరు తెలుసుకునాలని, ఈ ధర్మాన్ని తెలుసుకునాలని టీ చేసినారు. ప్రపంచం అంతా తెలవాలి ధర్మం ఏది అధర్మం ఏది అని. ఆ ధర్మాత్ములు, పుణ్యాత్ములు, సాధులు, సత్పురుషులు ఈ టీలో చెప్పి మన భారతదేశంని బాగుపడగొట్టాలి. మనకు భారతదేశంకి మా ప్రళయకాలం వచ్చేటట్లాంటి వృత్తి రావద్దు. ముందు ప్రళయకాలం వస్తుంది, ఎట్లా యుద్ధం తప్పదు, ఎప్పుడో అయితే ద్వారాలు. ఆ యుద్ధం ఏ విధంగా అవుతుంది, ఒక క్షణం లోపల కన్ను మూసి కన్ను తెరిచినంతలో యుద్ధం అయిపోతుంది అన్నమాట. ఎట్లా
అది వాళ్ళలో వాళ్ళకు వైరం కలిగి వాళ్ళు వీళ్ళు దాన్ని పడిస్తారు. ఏది అటంబాంబులు. అప్పుడు ఏమైపోతుంది, ఆ అటంబాంబులు ఆ విషయం ఈ విషయం ఆకాశం చేరుతుంది. ఆకాశమున చేరి అది మన ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశం నుంచి. ఆ ప్రాణవాయువు అనేది మన లోపల పీల్చుకున్నప్పుడు లోపల ఆ అవయవనలకంతా విషయం తగిలి అప్పుడు హా అంటారు, మరణించిపోతారు. చూడండి, పాపాత్ములు ఏ విధంగా నశించుతారంటే ఈ విధంగా నశించుతారు. భగవంతుడు ఏ విధంగా నాశనం చేస్తాడు పాపాత్ములు అంటే ఈ విధంగా నాశనం చేస్తాడు. యుద్ధం తప్పదు, దానికి ఆపుతుండరు అందరు. వాళ్ళు వీళ్ళు మన ప్రపంచమే శూన్యమైపోతుంది. యుద్ధం చేసినట్లయితే మనం ఆదుకునాలి అంటానని ఆపుతున్నారు. కానీ ఆ సమయం ఆ గడియ వచ్చినప్పుడు ఎవరిని ఎవరు ఆపారు. దందను వాళ్ళు వీళ్ళు ఆ ఈరసం కలిగి దందని పడేసి ఏడుస్తారు అన్నమాట. వాళ్ళు నాశనమే, ఇల్లు నాశనమే, ప్రపంచం నాశనం.